శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూన్ 2026 నుండి 30th జూన్ నెల్లాళ్ళు 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి కుజులు వృషభంలోను, కుజుడు 21st నుంచి వస్తాడండి, 21st జూన్ నుంచి. అంతేకాకుండా బుధ గురు శుక్ర రవులు అంటే రవి బుధ గురు శుక్రులు మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే 15th జూన్ నుంచి కూడా రవి మారిపోతున్నాడు. అంతేకాకుండా కర్కాటకంలో గురుడు 2nd నుంచి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి కదండి. అంతేకాకుండా చతుర్థ భావం అంటే కర్కాటక రాశిలో చతుర్థ భావం కాదు, బట్ కర్కాటక రాశుల్లో గురుడు, శుక్రుడు, బుధుడు ఏమో 22nd నుంచి వస్తున్నాడు. 8th జూన్ నుంచి గురుడు కూడా మారిపోతున్నాడు. ఇంత ప్లానెటరీ పొజిషన్స్ బాగా మారిపోయాయండి. సింహరాశిలో కేతువు, రాహు కుంభరాశిలో, మీనరాశిలో శనీశ్వరుడు. ఇక్కడ ఏమైందంటే ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయండి మనకి. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అంటే దేశాల మీద, మన రాష్ట్రాల మీద, అలాగే మన ప్రజల మీద కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకుందామండి. కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, శని చూస్తున్నాడు కాబట్టి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండాలో జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన కన్యా రాశి వాళ్ళకి బాగుండదు అని ఎక్కడే చెప్పలేదు, బ్రహ్మాండంగానే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బంది పడరండి. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళు డబ్బులు లేవు అనే సమస్య రాదు వారికి ఎప్పుడు కూడా కన్యా రాశి వారికి. ఇక నుంచి వాళ్ళ తమ్ముళ్ళకి బాగుంటుందండి. గురుడు ఎప్పుడైతే మారాడో అప్పటి నుంచి వాళ్ళ తమ్ముళ్ళకి, కన్యా రాశి వాళ్ళు ఉన్న తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి బాగుంటుంది, ముఖ్యంగా తమ్ముళ్ళకి. అలాగే ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా బంగారు ఆభరణాలు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే పట్టుదల, ఏ పని చేసినా ఆ పనులందు పట్టుదల, విజయం సాధించడము, ధైర్యంగా ఉండడము, ఇవన్నీ వాళ్ళకి చెప్పదగ్గ అంశాలే అని చెప్పచ్చు. చాలా అద్భుతం అండి. పైగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వాళ్ళ జ్ఞాపక శక్తిని, వాళ్ళ యొక్క స్కిల్స్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ పత్రికా రంగంలో పనిచేస్తుంటారు చూసారా, వాళ్ళకు కూడా పత్రికా రంగంలో పనిచేసే వారికి కూడా స్కిల్స్ కావాలి కాబట్టి బ్రహ్మాండంగా ఉంటారు. ఏదేమైనా చతుర్థ భావాన్ని శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా చదువులో ఆటంకాలు, కంఫర్టబుల్నెస్ లేకపోవడాలు, అయితే మరి ఏదైనా కొనుక్కుందాం అంటే ఆలస్యం అయిపోవడాలు జరుగుతూ ఉంటాయి. సరే, అదృష్టం ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటే జూన్ 2 నుంచి వాళ్ళ కొడుకులకి బాగుంటుంది. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళ అబ్బాయిలకి బాగుంటుంది. అలాగే కన్యా రాశిలో పుట్టిన అమ్మాయిలకి బాగుంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కన్యా రాశిలో ఉన్న వారికి వాళ్ళ సంతానానికి అభివృద్ధికరంగా చాలా చాలా బాగుంటుంది, అది ఖచ్చితం. ఇంకా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళకి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ కన్యా రాశి వారికి ఇక నుంచి ఎక్కువ సంవత్సరం పాటు ఉంటుంది ఆకర్షణ శక్తి. అంతేకాకుండా సాహిత్య రంగంలో, కళారంగం ఉంటాం కదా, కళారంగంలో సాహిత్యం, సంగీతము, నృత్య కళాకారులు, భరతనాట్యం, వీళ్ళన్నీ కూడా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే గురుడు చూస్తున్నాడు కదా, అద్భుతం. పంచమ స్థానాన్ని, పంచమాధిపతిని కూడా శనీశ్వరుడు కూడా గురుడు చూస్తాడు. ఎక్సలెంట్ అండి. అంతేకాకుండా కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధన సంపాదన, ఎవరి దగ్గర ఎలాగా మాట నేర్పడతాను, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు, ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్సలెంట్. పంచమస్థానాన్ని గురుడు చూశాడంటే ఇంక చెప్పక్కల వాళ్ళకి. అంతేకాకుండా 6వ భావంలో రాహు, కార్యసిద్ధి, ధనప్రాప్తి, అలాగే భూలాభము, అనేక రకాలుగా మేనమామలుగా బాగుండాలు, విదేశ పర్యటనలు, స్టాంపింగ్లు అన్నీ అవుతాయి. ఇంత ముందు నుంచి మనం ఏం చెప్పుకునే వాళ్ళం అండి, భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, బాగోయ్ దూరం అయిపోతూ ఉంటారు, పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగవు అని చెప్పేవాడిని నేను.
నిజమే, శనీశ్వరుడు సప్తమ స్థానంలో ఉండడమే కారణం. కానీ ఇక ముందు నుంచి అవి జరగవు. అవి జరగవంటే భార్య భర్తలు కొట్టుకోవడాలు కానీ తిట్టుకోవడాలు కానీ ఏమీ ఉండదు. వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అలాగే దూరం అయిపోయిన భార్య భర్తలు దగ్గర అవుతారు. వివాహ శుభకార్యాలు వివాహం కాని వాళ్ళకి అయి తీరుతుంది. ఎందుకంటే రీజన్ ఏంటి? సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో ఉండడమే కారణము. ప్లస్ సప్తమ స్థానాన్ని కూడా కళత్ర స్థానము, వ్యాపార స్థానం అంటాం కదా. సప్తమాధిపతి సప్తమ స్థానం చూసుకుంటున్నాడు అంటే భర్త గారికి బాగుండడము. అంటే సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే భర్తకి ఆర్ భార్య ఇద్దరికి కూడా బాగుంటుంది. వాళ్ళకి అంటే ఎగ్జాల్టేషన్ ఉంటుంది కాబట్టి అది ఇంకా చాలా బాగుంటుంది అంటాం కదా సార్. అంటే వాళ్ళకి హెల్త్ విషయంలో కానీ, ధనపరంగా కానీ, కుటుంబపరంగా అలాగే అనేక రకాలుగా భార్య భర్తలకు బాగుంటుంది. అష్టమ స్థానంలో కుజుడు, అమ్మో దెబ్బలు తగులుతాయి అంటాం కదా, నిజమే. కానీ అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో ఉంటే సరళ యోగాన్ని ఇస్తాడని మాత్రం మర్చిపోకూడదు. అంటే యోగాన్ని ఇస్తాడండి ఆయన. అంటే జాలి, దయ, కరుణ ఇటువంటివన్నీ చూపిస్తూ ఆరోగ్యంగా ఉంటూ ఇటువంటి కోర్టు కేసులు ఉంటే వాటి నుంచి బయటపడుతూ బ్రహ్మాండంగా ఉంటారు. ఇక్కడి నుంచి చెప్పబోయే చాలా ఇంపార్టెంట్ అండి. 9, 10, 11 స్థానాలే మీకు శ్రీరామ రక్ష. 9th హౌస్లో రవి కుజులు అంటే 12th హౌస్ అలాంటి 9th భావంలో ఉంటే ఖచ్చితంగా విదేశ పర్యటన చేసి తీరుతారు. 3వ ఇంటి వాడు 9వ భావంలో ఉన్నాడు. షార్ట్ జర్నీస్ అంటే 3వ ఇంటి వాడు అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. విదేశ పర్యటనలు చేస్తూ ఉంటారు. రవి కుజుల వలన రాజకీయ రంగంలో పదవులు వస్తూ ఉంటాయి. రవి కుజుల వలన ఇంజనీరింగ్ విభాగాల్లో ఉంటారు మీరు, విద్య. అలాగే సినిమా షూటింగ్లు ఇచ్చే బ్రహ్మాండంగా ఉంటారు. భాగ్యస్థానంలో రవి కుజులు ఉన్నారంటే రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు, పదవులు వస్తాయి. రవి కుజుల కాంబినేషన్ వల్ల కదండి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు, ఎక్సలెంట్గా ఉంటారంటే భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలా. తీర్థయాత్రలు చేస్తారు. యమునా నది పుష్కర స్నానం కూడా చేయబోతున్నారు. సరేనండి, దశమ స్థానం చూసుకుంటే రవి బుధులు, అమ్మ బాబోయ్, మీ రాష్ట్రాధిపతి దశమంలో ఉన్నాడంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది. ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అంటాం మనం. లగ్నాధిపతి కానీ రాష్ట్రాధిపతి కానీ దశమంలో ఉన్నాడంటే ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. రవి బుధులు ఉన్నారంటే బుధాదిత్య యోగం. అంటే ఏంటి అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వాటిలో ఉండడము, లేకపోతే ఆడిటర్స్ గాను ఇలా ఉంటాం కదా మనం, వాళ్ళు గాను. అంతేకాకుండా ఒక మ్యాథమెటిషియన్గా ఉండడము, ఫైనాన్స్ రంగంలో ఉద్యోగాలు సంపాదించడము, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కదండి, అవునా? అవును, రఘుబుధుడు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది. బుధాదిత్య యోగం ఉన్నారంటే దీర్ఘాయుర్దాయం ఇస్తాడు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు బ్రహ్మాండం చేస్తుంటాడు. ఆడవారికి కూడా బాగుంటుంది. అన్నిటికన్నా గొప్ప అదృష్టం చెప్పమంటారా? కన్యా రాశి వారికి జూన్ 2 నుంచి ఒక సంవత్సరం పాటు లాభస్థానంలో గురుడు అత్యంత రాజయోగకారకుడు. మంచివాడు కాదు, అవునా? 4th హౌస్ లార్డ్, 7th హౌస్ లార్డ్. కానీ 11వ భావంలో యోగించి తీరుతాడు. అంటే ఎక్కువగా సుఖపడతారు. మీరు పడ్డవి కాకుండా మీ భార్య గారు కానీ మీ భర్త గారు కానీ సుఖపడతారు. అంటే భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది అని చెప్పచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఆ గురుడు ఉండడం వలన క్రమేపీ డెవలప్మెంట్స్ మొదలవుతాయి. మీ భర్త గారికి కానీ భార్య గారికి కానీ ఉన్నతంగా రాణించబడతారు. మీరు చేసే వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే విద్యా సంస్థల్లోనూ, వేద శాస్త్రాల్లోనూ బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకుంటారు. పైగా బుధ శుక్రుడు కాంబినేషన్ ఉంది కదండి లాభంలో. సినిమా రంగంలో మీకు అవకాశాలు వచ్చి తీరుతాయి. బ్రహ్మాండంగా అంటారు. భూములు, వాహనాలు, గృహసౌఖ్యాలు ఎన్ని బాగున్నాయండి. అంటే గురు బుధ శుక్రుడు కాంబినేషన్, యమునాది పుష్కర స్నానాలు, గురువు గారితోటి పీఠాపతులతో తిరగడాలు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణరావు. ఇందా చెప్పినట్టుగానే మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్తున్నట్టుగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 ఉండడం వలన మీకు జాతకాలు చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు చాలా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా నేను చెప్పగలను. ఎందుకంటే వివాహము, గృహసౌఖ్యము ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం జాతకాల్లో కూడా చెప్పచ్చు. అంతేకాకుండా గృహం అంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా కూడా మనం చెప్పగలమండి.
సో మీకు ఏమాత్రము చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మీరు మీ స్నేహితులకు కానీ, మీ చుట్టాలకు కానీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా మాది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెడితే నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. ఎవ్వరు కూడా నా పేరు చెప్పి ఎవరు కూడా ఈ చేయడం అనేది ఎక్కడ లేదు. సరేనండి. ముఖ్యంగా మనం పరిష్కార మార్గాల గురించి చెప్పుకోవాలి. అవునా? ఇక్కడ 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటి ఉంటుంది. ఎందుకంటే జూన్ నెలలో ఒకటే ఉంటుందని ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. జూన్ నెలలో గురుడు ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తున్నాడు. అవునా? 12 రాశుల మీద ప్రభావం ఉండి తీరుతుంది. కొద్దో గొప్ప చెడు ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం ఉంటుంది. చెడు ప్రభావం తక్కువ, మంచి ప్రభావం ఎక్కువే ఉండడానికి అవకాశాలు ఉండి తీరతాయి. ఈ గురుడు కూడా యమునా నది పుష్కర స్థానాలని బాగా చేంజ్ తీరతాడు అందరినీ, చాలా మందిని. ఎందుకు? కర్కాటక రాశిలో గురుడు ఉండడం వలన, మీన రాశాధిపతి అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో, జలతత్వ రాశిలో ఉండడం వలన గురువు గారిని, పీఠాధిపతిని కలిసే యోగము, వాళ్ళ పాద పూజ చేసుకునే అదృష్టము. గురువుగారు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏ భగవంతుని పూజించినా ముందర ముఖ్యంగా గురువుగారికే పూజించాలి, సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. గురుగారే మనకు మెయిన్. సో గురువుగారులు, పీఠాధిపతులు కలుస్తారు. అలాగే గురు ప్రభావం వలన కూడా యమునాది పుష్కరాలు, తీర్థయాత్రలు మీరు చేయబోతున్నారు. సరే, ఇప్పుడు మీరు పూజించవలసిన దేవుడు ఎవరు అంటే గురువుగారులే ఫస్ట్. తర్వాత మేధా సహిత దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి గారిని పూజించడం వలన సకల విద్యలు, అలాగే మేధస్సు, ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు, సత్ప్రవర్తన, అవన్నీ కూడా గురు ప్రభావం వల్లనే, దక్షిణామూర్తి గారి వల్లనే కలుగుతాయి. అంతకంటే గొప్పది ఏంటి అంటే వ్యాస భగవానుడిని, స్వామివారిని, వ్యాస భగవాన్ కూడా పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారండి. వాళ్ళకి గ్రహాల వలన వచ్చే దోషాలు ఏమీ ఉండకుండా పరిహారం అయిపోతుంటాయి. అంతేకాకుండా విష్ణుమూర్తిని ఏ అవతారంలో ఉన్నా సరే ఆ విష్ణుమూర్తిని పూజించడం వలన, తులసిమాలను సమర్పించడం వలన, అమ్మవారిని మల్లెపూలు అంటాం కదా, అమ్మవారి అంటే లక్ష్మీదేవి అమ్మవారు కానీ, కనకదుర్గ ఈ అమ్మవారు కానీ, ఎవరైనా సరే మల్లెపూలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజించడం వలన సకల శుభాలు కలగడం కాకుండా, ఈ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్లో ఉన్న ప్రభావాలు కూడా, దోషాలు కూడా తగ్గి సర్వ శుభాలు కలగడం కాకుండా రాష్ట్రాల మీద కూడా, దేశాల మీద కూడా మంచి ప్రభావం కలిగేట్టుగా గురుడే చూడబోతున్నాడు. సో ఈ విధంగా మీరు గురువుకు సంబంధించిన పూజలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరందరూ కూడా సర్వ సుఖాలు కలగాలని, మీ ఇల్లు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతోటి ఎప్పుడు ఆనందంగా ఉంటాయని, మీ అందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.